పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మైపాలరెడ్డి సోదరుడు మసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు జిల్లా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నారని అన్నారు. బీహార్, గుజరాత్లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు దాడి చేయడం లేదని ప్రశ్నించారు. ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాబ్తా అన్నీ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం ఇచ్చిన హామీలు వదిలిపెట్టినరు. ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం, వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మా మహిపాల్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఇవాళ చాలా గట్టిగా ఉన్నారు. ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించిండ్రు. ఫోన్లు ఇచ్చిండ్రు, లాకర్లు ఇచ్చిండ్రు, బీరువాలు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఇవన్నీ చెక్ చేసుకోమన్నారు. వాళ్ళు అణువు ఎతికినా, ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక, ఆడ దొరికిందేమీ లేదు, తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. పూర్తిగా సహకరించాం. ఇలా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తుంది. మీరు ఇలా ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు, ఇబ్బంది పెడతారు కావచ్చు, కానీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది. మా ఎమ్మెల్యే గారు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.